బీజేపీ పార్టీ ఉంది కదా, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో వాళ్ళే ఉన్నారు కదా, మరి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళిద్దరు అన్నదమ్ముల సంబంధాలు లేవా? బీఆర్ఎస్ చెప్పండి మీరు, మీడియా చూసి. మొన్న జరిగిన ఎన్నికలు ఏమైంది? టీఆర్ఎస్ వాళ్ళందరూ బీజేపీ చేసిందా లేదా? మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ ఊళ్ళలో ఏమైంది? టీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేసిందా చేయలేదా? పార్లమెంట్లో జరిగిన ప్రతి బిల్లులో కూడా టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేసింది. 2014 నుంచి లెక్కలు తీయమని చెప్పండి. ఇలా యథార్థమైన విషయం అని ప్రజలకు తెలుసు, ప్రజలకు అన్ని గమనిస్తున్నారని. ఇలా మంత్రిగా నేను చెప్తున్నాను కదా, ప్రజలకు వాస్తవాలు తెలుసు. రేపు పొద్దున మన అసెంబ్లీలో కర్రగాల్చి వాచబెట్టింది టీఆర్ఎస్ పార్లమెంట్లో వాత పెట్టింది. రేపు పొద్దున జూబ్లీ ఎలక్షన్లో వాత పెట్టింది, సర్పంచ్ ఎలక్షన్లో వాత ప్రజలు బుద్ధి చెప్పిండు. రేపు మున్సిపల్ ఎలక్షన్లో సరే ప్రజలు రెడీగా ఉన్నారు బుద్ధి చెప్పడం. వాళ్ళకి అభ్యర్థులు దొరుకుతుంది సార్. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు దొరకక కన్ఫ్యూజ్ క్రియేట్ చేయక అది ఇది ముచ్చట్లు చెప్పుకుని అర్థం తప్ప ఇక్కడ కూడా ఏది కూడా చెప్తున్నాం. ప్రజలకు వెరీ క్లియర్గా ఉన్నారండి. ప్రజలకు రేపు రాబోయే 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలన అందించే విధంగా, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించే విధంగా మేము పనిచేస్తాం తప్ప మేము వేరే లెక్క మాటలు మాట్లాడి దాటేం. ఏ ఇష్యూనా క్లారిటీగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక మంత్రిగా చెప్తున్నాగా మేము ఇచ్చిన మాట కట్టుబడి ఇలా 5 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసుకుని రాబోయే 3 సంవత్సరాల్లో కూడా మిగిలిన పథకాలు కూడా అమలు చేసి ప్రజల వద్దకు పోయి ప్రజల ఆశీర్వాదం పొంది తిరిగి రెండోసారి కూడా ఈ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం జెండా ఎగిరిస్తుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.